గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఇకపై పనులు పెండింగ్లో పడకుండా క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తానని ఆయన చెప్పారు. గన్నవరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్య, వైద్యం, నీటిపారుదల, పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యుత్, ఆర్&బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ప్రతి 3-4 నెలలకు సమీక్షలు నిర్వహించేవాళ్లమని, అమెరికా పర్యటన, అసెంబ్లీ సమావేశాల కారణంగా ఈసారి ఆలస్యమైందన్నారు. గన్నవరం నియోజకవర్గంలో పనిచేస్తున్న అధికారులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో గన్నవరం తహసీల్దార్ శివయ్యతో పాటు పలువురు అధికారులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉద్యోగి పురస్కారాలు అందుకోవడం వారి పనితీరుకు నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో అధికారులంతా తనతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నందుకు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా దర్బార్ల ద్వారా ఇప్పటి వరకు సుమారు 11,200 ఫిర్యాదులను అధికారులు పరిష్కరించారని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో ఒకే రోజు 1000కి పైగా దరఖాస్తులు వచ్చేవని, కానీ ఇప్పుడు 200 నుంచి 300కు తగ్గిన పరిస్థితి ఉందన్నారు. ప్రజలు కార్యాలయాలకు వచ్చే పరిస్థితి కాకుండా అధికారులు గ్రామాల్లోనే సమస్యలను గుర్తించాలని యార్లగడ్డ సూచించారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజల అవసరాలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. గన్నవరం పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కోనాయ చెరువు నుంచి పైప్లైన్ ఏర్పాటుకు 5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయితే గన్నవరం ప్రజల దాహార్తి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన 100 కోట్ల నిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఏటీఆర్ నివేదికలను ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో వీధి దీపాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు. 2 విద్యుత్ స్తంభాల మధ్య వెలుతురు లేని ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆర్డీఎస్ఎస్ పథకం కింద ప్రస్తుతం 6 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని, మిగిలిన పంచాయతీల్లో కూడా వాటిని విస్తరిస్తామని తెలిపారు. దావాజీగూడెం రహదారి విస్తరణ పనులు ఆలస్యమవుతున్నాయని, ఆర్&బి, పంచాయతీరాజ్ అధికారులు ప్రత్యేకంగా సమీక్షించి 15 నుంచి 20 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు, ప్రజల అవసరాలే ప్రభుత్వ ప్రాధాన్యమని, సమన్వయంతో పనిచేసి గన్నవరం నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలబెడతామని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ సేవల్లో విశిష్ట పనితీరు కనబర్చి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రం అందుకున్న గన్నవరం తహసీల్దార్ కెవి శివయ్యను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరిస్తూ అవార్డు తీసుకురావడం అభినందనీయమన్నారు. గన్నవరం మండలానికి సంబంధించి అన్ని శాఖల అధికారులతో విద్య, వైద్యం, ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్తో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. గతంలో ఎవ్రీ 3-4 మంత్స్కి రివ్యూ పెట్టి ఈసారి లేట్ అవడం వల్ల పనులు లేటుగా నడుస్తున్నాయి. నా దృష్టికి వచ్చి కొంచెం నేను అమెరికా వెళ్ళడం ఒక కారణం అయితే, మళ్ళీ అసెంబ్లీ సెషన్స్ ఉండటం వల్ల ఈసారి రివ్యూ మీటింగ్ లేటుగా పెట్టిన పరిస్థితి. ఇక రాబోయే కాలంలో ఎవ్రీ 3-4 మంత్స్లో 8% రివ్యూ చేస్తానని చెప్పా. పనులు ఈ కృష్ణా జిల్లాలో ఎక్కువ అవార్డులు స్థానిక ఎంఆర్ఓ శివయ్య గారికి కానీ, మిగతా మన కాన్స్టిట్యున్సీలో వాళ్ళ అధికారులకే ఉత్తమ ఎంప్లాయీ అవార్డులు వచ్చిన పరిస్థితి. దాని అర్థం ఈ నియోజకవర్గంలో పనిచేసే అధికారులందరూ బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పక తప్పని పరిస్థితి. అలాగే ఏదైతే నేను గ్రామాన 2 ఏళ్ల పరిపాలన మీద నమ్మకం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 18 గ్రామాలు తిరిగితే నాతో పాటు ఈవినింగ్ 5-6 నుంచి 9-10 వరకు అధికారులు అందరూ కూడా వస్తున్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్లో కూడా పనిచేస్తున్నందుకు గన్నవరం నియోజకవర్గంలో పనిచేసే ప్రతి అధికారిని, అటెండర్ దగ్గర నుంచి ఎంఆర్ఓలు, ఎండిఓలు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే గ్రీవియన్స్లో కూడా ఈ రాష్ట్రంలో 1600 గ్రీవియన్స్ అసెంబ్లీ కన్వెన్షన్లో ఎమ్మెల్యే కొత్తలో చేసి కూడా కలిపితే 11,200 అర్జీలను పరిష్కరించిన అధికారులను అభినందిస్తూ, ఇంకా చిన్న సమస్యలు ఎక్కడ ఉంటాయి వాటిని కూడా అడ్రస్ చేయాల్సిందిగా అధికారులు కోరా. నెక్స్ట్ మిగతా అంతకుముందు నియోజకవర్గ వారీగా రివ్యూ మీటింగ్ పెడతాం వల్ల ఏటీఆర్ రిపోర్ట్లు ఇచ్చినవి మాత్రం తెలుస్తుంది, కానీ మిగతా పనులు కొంచెం పెండింగ్ అయ్యే పరిస్థితి. ఇవాళ డెఫినెట్గా గన్నవరం నియోజకవర్గం ఏ స్థాయికి వచ్చిందంటే, నేను గెలిచిన కొత్తలో గ్రీవియన్స్ డేలు పెడితే 1600, 1500, 1000, 700 అప్లికేషన్ వచ్చే పరిస్థితి.
ఇవాళ ఈ తగ్గుముఖం బట్టి 200-300 వచ్చే పరిస్థితి వచ్చింది. నేను అధికారులు చెప్పా, ఇప్పటి వరకు ఒక రకంగా పనిచేసాం, ఇక నుంచి మీరే గ్రామాల్లో సమస్యలు ఐడెంటిఫై చేయండి. ప్రజలు వచ్చి మనకి గ్రీవియన్స్ ఇచ్చే పరిస్థితి కాకుండా పంచాయతీ ఈఓ దగ్గర నుంచి ఎంపీడీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎవరైనా ఆఫీస్లో కూర్చొని పనిచేసే ఎంఆర్ఓ వెళ్ళలేదంటే అర్థం ఉంది, కానీ ఎంపీడీఓ వెళ్ళలేదంటే అర్థం ఉంది, కానీ ఈఓకి డెఫినెట్గా ఆ ఊరి సమస్యలు చూడటానికి ఆయన ఉందనేది గుర్తెరిగి మీ సమస్యలను మీరే ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేసి నా దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మని కోరా. డెఫినెట్గా ఈ నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీ చేసే దిశగా పనిచేస్తున్నాం. గన్నవరాన్ని గ్రీన్గా చెట్లు నాటమంటే అది కూడా అవని పరిస్థితి. నిన్న 2 రోజుల క్రితం ఊర చెరువు దగ్గర నాటామని చెప్తున్నాడు ఇవో. అలాగే రాబోయే కాలంలో కోనాయి చెరువు దగ్గర 5 కోట్ల రూపాయల పైప్ లైన్ డబ్బులు కేటాయించాం. అది డెఫినెట్గా గన్నవరం నియోజకవర్గ ప్రజల దాహార్తిని డెఫినెట్గా తీరుస్తుంది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ 5 కోట్లు కానీ రామవరపాడు దగ్గర వంతెన కానీ ఆయన శాంక్షన్ చేస్తానని చెప్పారు కదా, ఇంకా అవ్వలేదు, కానీ మిగతా 100 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ 5 కోట్లు కేటాయించి ఆ పైప్ లైన్ కంప్లీట్ చేస్తే డెఫినెట్గా గన్నవరానికి మంచినీటి సమస్య తీరిపోతుంది. అలాగే ఏటీఆర్ రిపోర్టులు కూడా మా ఆఫీసే పర్యవేక్షిస్తుంది. ఆఖరికి నాకు గవర్నమెంట్ యంగ్ ప్రొఫెషనల్స్ ఇస్తే అతను కూడా ఇవాళ నుంచి ఆఫీస్కి డెప్యూట్ చేసాం. సమస్యల పరిష్కారంలో ఆఫీసర్లతో కోఆర్డినేట్ చేయడం కానీ ఇప్పుడు పనిచేసేదానికన్నా ఇంకా బెటర్ రిజల్ట్స్ కోసం పనిచేస్తున్న అధికారులు కూడా అలాగే పనిచేస్తున్నారు, ఇంకా బాగా పనిచేయాలని అనుకోరు. అలాగే గన్నవరంలో చాలా ప్రదేశాల్లో పబ్లిక్ లైటింగ్ విషయంలో రోడ్ల మీద 2 స్తంభాలకు ఒక చోట ఊర్లు తిరిగేటప్పుడు ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసినందుకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా కోరా. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇస్ ద బెస్ట్ డిపార్ట్మెంట్, ఫర్ వర్కింగ్ వెరీ హార్డ్ హియర్. ఈ నియోజకవర్గంలో బాగా పనిచేసే డిపార్ట్మెంట్ ఫస్ట్ డెఫినెట్గా ఎవరికి నివాళిస్తే అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఆర్డీడీఎస్లో కూడా అన్ని గ్రామాలు పెడతాం. గన్నవరంలో కూడా ప్రస్తుతానికి 6 గ్రామాలని, మిగతా 15 పంచాయతీలు కూడా పెట్టి ఆ సమస్యను పరిష్కరిస్తాం. రాబోయే కాలంలో రోడ్లు కూడా డిలే అవుతుంది. దావోజీ రోడ్ ఎక్స్టెన్షన్ కూడా బాగా డిలే అయింది, దాని మీద కూడా రివ్యూ జరిగింది. ఆర్ఎన్బి డిఈని అలాగే పంచాయతీరాజ్ డిఈని ఇద్దరిని ఇప్పుడు ఆఫీస్కి రమ్మన్నాం. వాళ్ళతో మాట్లాడి 15-20 రోజుల్లో ఆ రోడ్ కూడా డెఫినెట్గా కంప్లీట్ చేయమని చెప్తా. అలాగే గన్నవరం నియోజకవర్గానికి రైతు సోదరుల తరఫున, గన్నవరం నియోజకవర్గ ప్రజల తరఫున 100 కోట్ల రూపాయలు ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్న టైంలో కూడా ప్రభుత్వం కేటాయించినందుకు లోకేష్ బాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.